హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కందిపప్పు పచ్చడి నూరుతున్నా. చూడండి ఫ్రెండ్స్, కందిపప్పు పచ్చడి అయితే కందిపప్పు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి ధనియాలు ఇవి జీలకర్ర వేసి చింతపండు ఇక్కలు టమాటా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, లైక్ చేయండి, చివరి దాకా కనిపెట్టండి ఫ్రెండ్స్ నా వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే కొంచెం అంతా వేసుకుంటున్నా. కొంచెం నూనె లైట్ చేస్తున్నా ఫ్రెండ్స్. వేసి కందిపప్పు వేయించుతున్నా. ఎక్కువ అవుతుంది కదా ఫ్రెండ్స్, అందుకే తీస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇలా చేస్తున్నా. ఇదే ఫస్ట్ ఫ్రెండ్స్ చేయడం. ఎలా ఉంటుందో ఓకేనా ఫ్రెండ్స్. కొంచెం నూనె ఎక్కువైనట్టు ఫ్రెండ్స్. అదే వేడికి అదే గుంజుకుంటుంది. నేనైతే కందిపప్పు వేసిన ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, కందిపప్పు వేసిన వేయించుకున్నా. అగో వెల్లుల్లి చింతపండు కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర ప్లస్ ధనియాలు ఒక టమాటా వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇలానేనా ఫ్రెండ్స్? తెలిస్తే చెప్పండి, కామెంట్ చేయండి. ఇలానేనా చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఏమో టేస్ట్ కోసం అగో ఫ్రెండ్స్, అగో కొంచెం అయితే ఇట్లా వేసిన. నేను కొంచెం టమాటాలు ఎక్కువ వేసిన, ఎందుకంటే మాకు పొడి పొడిగా ఉంటే తినబుద్ధి కాదు ఫ్రెండ్స్. అందుకని ఇలా చేసిన. శ్రీనివాస్ అమ్మదేమో, ఆ అమ్మగారిదేమో ఇంకా కొంచెం పొడి పొడిగా ఉంది. నేనైతే టమాటా ఎక్కువ వేసిన, అందుకే ఇలా ఉంది.
ఇలా ఉంటేనే మాకు మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. అయితే ఇప్పుడు పోపు చేస్తున్నాయి దీన్ని. ఉడేనా మాట్లాడే కాదు, నైట్ కరేనా పోపు చేస్తున్నా ఫ్రెండ్స్. నేను కందిపప్పు పచ్చడా. వాసన పల్లీల వాసన, పల్లీల వాసన అన్నీ వేసిన అందులో, పల్లీల అన్నీ వేసిన టేస్ట్ కోసం. కానీ ఇంగువ వేయాలి అంట, ఇంగువ వేయలేదు. అంటే ఇందులో కలర్ శ్రీనివాసమ్మ ఇంగువ వేయాలి. ఇక నేనైతే పోపు చేస్తున్నా ఫ్రెండ్స్. పోపు చేసిన ఈ పచ్చి వాసన వేయదాకా